నమస్కారమండి. ఈరోజు వీడియోలో ఎటువంటి పాకం పట్టే పని లేకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బోన్ కాల్షియంకి, అలాగే ఐరన్ లోపం ఉన్న ఎటువంటి నడుము నొప్పి కానీ, కీళ్ళ నొప్పులకు కానీ బాగా ఉపయోగపడే లడ్డు అంటూ ఉందంటే నువ్వుల రాగి లడ్డు అండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్, అలాగే పిల్లలకి శక్తి రూపంలో చాలా ఉపయోగపడుతుందనమాట. ఈ నువ్వుల రాగి లడ్డూని మన పాతకాల పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఒకసారి తిన్నారంటే ఇష్టంగా మళ్ళీ మళ్ళీ తింటారు. అలాగే రోజుకి ఒక్కటి తిన్నా చాలండి, మనకి ఎన్నో ప్రోటీన్లు అందజేసే ఈ రాగి నువ్వుల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. ముందుగా నేను ఈ కప్పుతో 2 కప్పుల వరకు రాగులనేవి తీసుకున్నానండి. ఈ రాగుల్ని పెద్దగా నానపెట్టే పని లేదు. అలాగే మనం మంచిగా స్టోర్ నుంచి తెచ్చుకున్న రాగుల్ని శుభ్రపరచుకొని ఈ విధంగా రాగుల్ని మనం లైట్‌గా వేడి సెగ మీద వేయించుకోవాలనమాట. ఇలా వేయించుకున్నప్పుడు రాగుల్ని కమ్మటి వాసనొస్తాయి. అలాగే మనకి ఇవి వేగాయో లేదో తెలుసుకోవడం కోసం కాస్త దీన్ని పట్టుకొని నోట్లో వేసుకొని పంటి కింద నలిగినప్పుడు దానికి రాగులనేవి తెలిసిపోతుందనమాట. ఆ విధంగా మనం రాగులననేవి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టుకొని నోట్లో 2 పలుకులు వేసుకొని చూస్తే మనకి రాగులు చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా వేగిన రాగులను తీసుకొని వేరే ప్లేట్‌లో పెట్టుకుందాం. ఇందులోకి అదే కప్పుతో 1 కప్పు నువ్వులనేవి తీసుకోవాలనమాట. నువ్వుల్ని బాగా ఏం ఫ్రై అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్టు వీటిని సన్నని సెగ మీద వాటి పొట్ట భాగం ఉంటుంది కదండీ, అది కాస్త ఉబ్బే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, అలా అని మరీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం అవసరం లేదు. చూడండి, ఈ విధంగా పచ్చిపోయి కాస్త మనకి పొట్ట భాగం ఉబ్బే వరకు ఈ విధంగా మనం నువ్వుల్ని వేయించుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు ఈ విధంగా వేగిన నువ్వుల్ని కూడా పక్కన వేరే ఒక ప్లేట్‌లో తీసుకుందాము. అలాగే ఇదే బాండీలోకి ఒక కప్పు వరకు నెయ్యి అనేది తీసుకుందామండి. ఈ కప్పు వరకు నెయ్యిని కూడా మనం మెజర్‌మెంట్‌లో తీసుకున్నాం కాబట్టి మెల్ట్ చేసుకుందాం. మనం మెల్ట్ చేసుకోకుండా నెయ్యి తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ క్వాంటిటీ వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం నెయ్యిని ఈ విధంగా ఒక కప్పు నెయ్యిని తీసుకొని వీటిని కరిగించుకుందామండి. ఇప్పుడు ఈ నెయ్యిని ఈ విధంగా గోరువెచ్చగా మరిగిన తర్వాత కట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఎటువంటి పాకం పట్టే పని లేదు. ఈ లడ్డూని ఎక్కువ టైం కూడా తీసుకోదు. పిల్లలకి స్నాక్స్‌కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న రాగుల్ని తీసుకొని వాటిని ఒక చిన్న మిక్సీ జార్‌లో మనం ఇది ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం రాగుల్ని చిన్న మిక్సీ జార్‌లో యాడ్ చేసి వాటిని పౌడర్ పట్టుకుందాం. ఇప్పుడు ఈ వేగిన రాగులన్నిటిని ఒక చిన్న మిక్సీ పట్టుకున్న రాగిపిండిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకుందామండి. పిండి అనేది కొంచెం ఫైన్ పౌడర్‌లా ఉంటే లడ్డూ తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి నేను ఒక కప్పు వరకు బ్రౌన్ షుగర్ అనేది తీసుకుంటున్నానండి. బ్రౌన్ షుగర్ కూడా చాలా మంచిదనమాట. వైట్ షుగర్ కన్నా బ్రౌన్ షుగర్ చాలా మంచిది. ఈ విధంగా బ్రౌన్ షుగర్ ఒక కప్ తీసుకొని అందులోకి 3 యాలకుల వరకు తీసుకొని వీటిని కూడా పౌడర్ పట్టుకుందాం. మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేని వారు బెల్లమైనా ఒక ముప్పావు కప్పు వరకు యాడ్ చేసి పౌడర్ పట్టుకోండి. ఈ విధంగా పట్టిన దాన్ని మరి మనం మిక్సీ బౌల్‌లో యాడ్ చేసుకుందాం. అలాగే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా యాడ్ చేసి దీన్ని కూడా మెత్తని పొడిని పట్టుకుందామండి. ఈ నువ్వుల్లో ఆయిల్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనకి ఇది పిండి కొంచెం నూనెగా ముద్దగా వస్తుంది కాబట్టి చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇది కూడా యాడ్ చేసి మొత్తంగా మనం ఈ పిండిని ఈ 3 పిండ్లు అంటే బెల్లము, రాగి పిండి, ఈ నువ్వులు పట్టాం కదా, ఇదంతా బాగా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలండి. ముందు నువ్వుల్లో ఉన్న ఆయిల్‌కి అబ్జర్వ్ చేసుకొని పిండి సగం ముద్దగా అక్కడే అయిపోతుందనమాట. చూడండి, ఈ విధంగా మనం నువ్వులు ముద్దలాగా అయిపోయింది కాబట్టి ఇదంతా కలుపుకోవాలనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు షుగర్ పొడిని, ఈ నువ్వుల్ని మొత్తం బాగా రాగి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాతే నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న దాంట్లోకి ఇప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాం. ఇలా కరిగించుకున్న నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ నెయ్యితోనే మనకి లడ్డు అనేది కట్టుకోవచ్చనమాట. ఎటువంటి పాకం పట్టే పని లేదు. అలాగే ఎక్కువ టైం ప్రాసెస్ కూడా కాదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. కిడ్స్‌కి స్నాక్స్ కానీ, పెద్దవాళ్ళకి ఆరోగ్యపరంగా నడుముల నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి రోజుకి ఒక లడ్డూ తిన్నా చాలండి.
చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రాగుల్లో ఎన్నో ప్రోటీన్లు అలాగే ఐరన్ లోపం ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. రోజంతా పనిచేసి అలసిపోయి వచ్చే మగవారికైతే అలాగే ఆడవారికి పీరియడ్స్ టైంలో నడుము నొప్పి కానీ అలాంటివి ఉన్నా కూడా ఈ లడ్డు తినటం వల్ల మనకి బోను గట్టితనం ఉంటుందన్నమాట. అలాగే నేను కొన్ని రాగుల్ని వేయించిన వాటిలో ఒక టేబుల్ స్పూన్ ఉంచుకున్నాను. ఇవి యాడ్ చేశాననమాట. అది ఆప్షనల్. ఎవరైనా యాడ్ చేసుకోవాలి, కొంచెం కనపడాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. వద్దనుకున్న వారు స్కిప్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తాను. ఇలా కలిపితే మనకి ముద్దయిపోతుంది. మనం ఎటువంటి పాకం పట్టలేదు. అలాగే మనం యాడ్ చేసిన నెయ్యి, అలాగే నువ్వుల్ని మనం మిక్సీ పట్టాం కదా, దాంట్లోనే కొంచెం నువ్వుల్లోంచి వచ్చే నూనెతోనే మనకి లడ్డు అనేది తయారైపోతుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకటి తిన్నవారు మళ్ళీ రెండోది కూడా తినాలనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న రాగి నువ్వుల లడ్డు మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా ఎంతో సింపుల్గా ప్రాసెస్‌తో తయారు చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫుల్ వీడియో చూసేసి నచ్చిన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలను చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. చూడండి అన్నీ మనకి నువ్వుల లడ్డు రెడీ అయిపోయాయి. కలర్ఫుల్గాను చాలా టేమ్టీగా ఉన్నాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న రాగి నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఒకసారి ఈ లడ్డూని తుంపి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. లడ్డు అనేది స్మూత్గాను, స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా బాగా తింటారు. ఒకసారి నచ్చిన వారైతే మళ్ళీ చేసుకొని తింటారనమాట. ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తాను లడ్డూని విరిపి ఎంత స్మూత్గానో అలాగే చాలా టేస్టీగా వచ్చేసింది. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ తెలపండి.